హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలని వారి కోసం మూంగ్ దాల్ దోశ అండి. ఇది హెల్దీ అండ్ టేస్టీ. జస్ట్ 5 మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1 కప్ పెసరపప్పు తీసుకున్నానండి. 2-3 టైం బాగా వాష్ చేసుకుని 4 అవర్స్ నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, అల్లం ముక్క, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. టూ స్పూన్ల సూజీ యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ, 2 స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అనేది ఇలా ఉండాలి, స్మూత్గా. ఒక వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి పిండి మొత్తం. 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని దోశ వేసేసుకోవడం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దోశ ఫ్రై అయిపోయిందండి. క్రిస్పీ అండ్ టేస్టీ మూంగ్ దాల్ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేరే ప్లేట్లోకి తీసేసుకొని రిమైనింగ్ కూడా వేసేసుకోవాలి. చట్నీ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయిపోయాయండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, వేడి వేడి దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వెయిట్ లాస్ అవ్వాలన్న వారికి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ, హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ దోశ. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.